కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డ్ రోడ్లో ప్రజలకు అసౌకర్యంగా మారిన ఫుడ్ కోర్టును తొలగించినందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ఫుడ్ కోర్టు ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా మాజీ మంత్రి పేర్ని నాని, అతని తనయుడు పేర్ని కిట్టు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారని తెలిపారు. రావడం జరిగింది. అటు తర్వాత కూడా ఒక రిపిటేషన్, అదేవిధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మనకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అన్హైజీనిక్ కండిషన్స్, డ్రైన్స్ చోక్ అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 3 days బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము పవర్ డిస్కనెక్షన్ చేయమని చెప్పి రాయడం జరిగింది. వారు ఈరోజు ఆ పవర్ డిస్కనెక్షన్ చేయడం అనేటువంటిది కూడా ఏపీసీపీడీసీఎల్ అథారిటీస్ వారికి రాయడం, వారు కూడా ఇంటర్నల్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా పవర్ డిస్కనెక్షన్